ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ అయ్యి మరి 2 నెలలు కంప్లీట్ అయింది సార్. ఎలా అనిపించింది పరిపాలన ఏం బాగలేదు. ఆడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు. అది ఏం చేస్తుండ్రో తెలదు. నాకైతే ఏమీ పెట్టలేదు. ఆడు ఏం పేరు వైఎస్ రాజశేఖర్ కొడుకు ఆడు వచ్చాడు. మాకైతే కూలోళ్ళకి ఏం లేదు. ఉన్నోళ్ళకైతే ఇస్తాండ్రు, లేని వాళ్ళకి ఇవ్వట్లేదు. అది ఓకే డన్. రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు మంచిదే, కానీ పేదవాళ్ళకి ఇవ్వట్లేదు. అబ్బా ఎవరు చేయట్లేదా? ఎవరు చేయడం లేదు. పవన్ కళ్యాణ్ గారు చేస్తా అంటున్నారు కదా, చేస్తానని ఏం చేయలేదు. ఏమి చేయకుంటాను. పవన్ కళ్యాణ్ గారు మంచోడని ఓటేశారు. 21 సీట్లు నేను ఓటు వేసాను. ఇప్పుడు చేస్తున్నా మంచి చేస్తున్నా. నేను ఓటు వేసాను కానీ ఏం చేయడం లేదు. నాకైతే తెలదు. నేనైతే ఓటు వేసుకొని వచ్చాను హైదరాబాద్కి. మీకేమైనా సమస్యలు ఉంటే తీరుస్తాను అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. అంటారు కానీ నా సమస్యలు నాకున్నాయి. ఏం తీరుస్తారు ఏం లేదు నాకైతే తెలదు. సమస్య ఏంటి? నా సమస్య పోలు ఉన్నది. నేను పేదవాడును, నాకు ఇల్లు లేదు. ఇల్లు ఇస్తామంటారు, ఇల్లు కూడా లేదు. నేను సొంత కట్టుకొని చిన్న గుడిసెలో ఉంటాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఇల్లు కట్టిస్తామంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మరి నిజంగానే ఇస్తారా? కట్టేస్తే మంచిదే కదా, కట్టేస్తే మంచిదే కదా. అది సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చారు కదా, ఇల్లు పట్టాలు ఇచ్చారు కదా. అవును, మీకు వచ్చాయి అప్పుడు ఇచ్చారు. తీసుకున్నారు ఇల్లు? పట్టా ఇచ్చారు కానీ ఇల్లు ఇవ్వలేదు కదా. అంటే అప్పటికి పరిపాలన అయిపోయింది. అక్కడ కానీ క్లోజ్. జగన్ ఇచ్చిన పథకాలు ఏమి అందలేదా మీకు? మాకు అందలేదు. ఏం లేదు. మీకు అక్కడ పింఛన్ ఇలాంటి ఏం లేవా? ఏం లేదు. నాకైతే ఏం లేదు. పెన్షన్ కానీ ఏది కానీ ఏం లేదు. నాకైతే పక్కా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు ఎవడు రాజశేఖర్ కొడుకు ఏం పేరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కానీ అసలు ఏం లేదు. ఏం చేయాలంటావు మరి? నాకేం చేయాలంటే కూలోళ్ళకి కొద్ది మంచి చూస్తే చాలు. అది. థ్యాంక్ యూ.